ఐడిటీవీ మన ఉనికి మన వాణి. టీమిండియా సాధించింది. అడ్డంకులు అధిగమిస్తూ ఒత్తిడిని జయిస్తూ ప్రత్యర్థి జోరును అడ్డుకుంటూ అడుగడుగునా న్యూజిలాండ్ బౌలర్లు చూపిన తెగువకు తగిన రీతిలో సమాధానమిస్తూ ఛాంపియన్స్ లా టైటిల్ గెలిచింది భారత్ జట్టు. చేజింగ్ లో చెలరేగిన రోహిత్ సేన సమిష్టంగా ఆడి సగౌరవంగా ఐసీసీ కప్పును అందుకుంది. భారతీయులందరికీ ఘనమైన కానుకను అందించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై ఘన విజయాన్ని సాధించిన భారత్ జట్టు టైటిల్ సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కివీస్ వరుసగా వికెట్లు కోల్పోతున్న బ్యాట్స్మెన్స్ అంతా కలిసి తలో చేయి వేయడంతో మంచి స్కోరే సాధించింది. డరెల్ మిచెల్ 63 పరుగులు, బ్రేస్వెల్ 53 పరుగులు చేసి రాణించారు. రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 రన్ చేశారు. అంతా కలిసి 50 ఓవర్లలో జట్టు స్కోర్ను 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులకు చేర్చారు. భారత్ బౌలర్లో కుల్దీప్, వరుణ్ చెరో 2 వికెట్లు, షామి, జడేజా తలో వికెట్ సాధించారు. 252 పరుగుల విజయ లక్ష్యాలతో బరిలోనికి దిగిన భారత్ జట్టుకు ఓవర్లకు ఘనమైన ప్రారంభాన్ని ఇచ్చారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రోహిత్ శర్మ 3 సిక్స్లు 4 ఫోర్లతో 76 పరుగులు చేసి రవీంద్ర బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 31 పరుగులు చేసి రోహిత్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఫస్ట్ వికెట్ కు ఇద్దరు కలిసి 105 పరుగులు జోడించారు. శుభ్మన్ అవుట్ అయిన తర్వాత 1 డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ 1 పరుగు మాత్రమే చేసి బ్రేక్వెల్ బౌలింగ్ లో ఎల్బీగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జట్టు చేజింగ్ బాధ్యతను మిగతా ఆటగాళ్లంతా కలిసి పంచుకున్నారు. శ్రేయాస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29, కేఎల్ రాహుల్ 34, హార్దిక్ పాండే 18, చివర్లో రవీంద్ర జడేజా 9 పరుగులు చేసి మరో ఓవర్ మిగిల్చి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేశారు. భారత జట్టుకు ఘనమైన విజయాన్ని అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ను అందించారు. 76 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. టోర్నీలో నిలకడగా ఆడి అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కింది. ఈ అవార్డుల ప్రదానం తర్వాత భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కప్పును అందుకున్నాడు. అనంతరం ఆటగాళ్లంతా కలిసి ట్రోఫీతో పోజులు ఇచ్చారు, సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్, విరాట్ కలిసి పిచ్ పై ఉన్న స్టంప్స్ పట్టుకొని ఇచ్చిన పోజ్ హైలైట్ గా నిలిచింది. అలాగే మ్యాచ్ విజయం తర్వాత రోహిత్, విరాట్ ఇద్దరు కలిసి తమ కుటుంబ సభ్యులతో కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ క్యూట్ మూమెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఓవరాల్ గా అద్భుత ఆట తీరును, కప్పును సొంతం చేసుకున్న భారత్ జట్టుపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.